బోలెడన్ని డ్రాగన్ ఫ్రూట్స్తో మీ ముందుకు వచ్చేసాను. హలో గార్డెనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. నేను మీ కిరణ్. మా ముద్దు ముద్దు బుజ్జాయిల్ని చూసారా? ఆవులు. దీని పేరు లక్ష్మి. ఇప్పుడు నేను డ్రాగన్ ఫ్రూట్స్ కోస్తున్నాను. అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ గురించి మీకు చాలా వివరాలు చెప్పడానికే ఈ డ్రాగన్ ఫ్రూట్స్తో మీ ముందుకు వచ్చేసాను. డ్రాగన్ ఫ్రూట్కి ఇంకో పేరేంటో తెలుసా? పిటాయ. వీటి పువ్వులు చాలా పెద్దగా ఉంటాయండి. నైట్ మాత్రమే పూస్తాయి. నైట్ 7 o'clock నుంచి 12 o'clock వరకు ఓపెన్ అయ్యే ఉంటాయి. ఈ ఫ్రూట్స్ రకరకాల వెరైటీస్ ఉన్నాయండి. అవుట్ సైడ్ రెడ్ కలరు, గులాబీ రంగు, పసుపు రంగు, ఇట్లా చాలా కలర్స్ ఉంటాయి. లోపల పల్ప్ మాత్రం వైట్, రెడ్, పర్పుల్ ఉంటాయండి. అండ్ వీటి రుచి తీపిగా ఉంటాయి. కొన్ని నిమ్మరసం టేస్ట్లో కూడా ఉంటాయి. ఇది క్రీపర్ ప్లాంట్ అండి. ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ బరువు సుమారు 150 grams నుంచి 600 grams వరకు ఉంటాయి. ఇది మంచి ఎండను ఇష్టపడే మొక్క. ఇది క్యాక్టస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల నీళ్లు కూడా చాలా తక్కువగానే సరిపోతుంది. వేసవిలో వారానికి 1-2 సార్లు, వర్షాకాలంలో అవసరమైతేనే నీరు ఇవ్వాలి. ఇవి మొక్కలు సపోర్ట్కి నేను స్తంభాలు పెట్టానండి. వీటికి కరెక్ట్ సపోర్ట్ అదే. చక్కగా మన స్తంభాలు కానీ కంచెలు కానీ వేసామనుకోండి, చక్కగా పాకుతాయి. ఇవి 6 feet కన్నా హైట్ అవుతాయి కాబట్టి మనం మినిమం 6 feet అడుగుల స్తంభాలు వేయటం మాత్రం మంచిది. కరెక్ట్ సీజన్లో అయితే ఈ మొక్కకి ఆల్మోస్ట్ 20 to 30 ఫ్రూట్స్ వస్తాయండి. అంత మంచి ఈల్డ్నిచ్చే ఫ్రూట్ ప్లాంట్ ఇది. ఈ ఫ్రూట్స్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్కు ఉపశమనం లభిస్తుంది. విటమిన్ సి, B1, B2, B3 మరియు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కోసి అలసిపోయానండి. సో ఇప్పుడు మా గార్డెన్లో ఉన్న ఆ ఫ్రూట్ కలర్, దాని టేస్ట్ ఇప్పుడు మీకు చెప్తాను. మనం డ్రాగన్ ఫ్రూట్ ఇంట్లో పద్ధతిగా కోసుకొని తినాలనుకోండి, చక్కగా మధ్యలో కట్ చేసి తినేయచ్చు. అదే గార్డెన్స్లో అనుకోండి, అలా పై తొక్కంతా ఒలిచేసి అలా నేను తీసినట్టు 2 భాగాలుగా చేసి తినేయాలి. ఎందుకంటే ఆ టైంలో మన దగ్గర చాకులు అవన్నీ ఉండవు కదా, అందుకని పైన తొక్కంతా చేత్తోనే ఒలిచేసాను. ఆహా, టేస్ట్ అయితే అండి స్వీట్గా ఉంది అండ్ జ్యూసీగా. ఆహా, తింటుంటే నాకు కూడా నోరు ఊరిపోయిందండి. ఎంతైనా మన గార్డెన్లో ఫ్రూట్స్ మనం పెంచుకొని వాటి రుచి మనం ఆస్వాదిస్తుంటే ఎంత బాగుంటుంది కదా. అందున ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మంచి జ్యూసీగా, స్వీట్గా, వాటర్ కంటెంట్తో చాలా బాగుంటాయి. అది మన గార్డెన్లో పెంచుకున్న ఫ్రూట్స్ అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. బయట ఫ్రూట్స్ ఇంత టేస్ట్గా ఉండవు, ఇంత కలర్ ఉండదు. చూడండి ఎంత కలర్గా ఉందో. న్యాచురల్ కలర్ ఇది. చేతులు 2 days వరకు ఆ కలర్ పోవండి. చూసారా ఎంత బాగుందో, జ్యూసీగా. తినడం మొదలెట్టేస్తే 2-3 పండ్లైనా తినేయచ్చండి. ఎందుకంటే ఓవర్ స్వీట్గా ఉండదు కాబట్టి మైల్డ్ స్వీట్గా ఉంటుంది. ప్లస్ తినడం వల్ల చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రూట్స్ని ఎలా వదులుతాము. డ్రాగన్ ఫ్రూట్ అంతా ఆరగించేసాను. ఆ తర్వాత నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డయాబెటీస్, బీపీ ఉన్నవారికి మంచి ఫ్రూట్ ఇది. చర్మానికి ప్రకాశాన్ని అందజేస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఈ పండు చాలా మంచిది. ఇది చెప్పాను కదా, ఎండ బాగా ఇష్టపడే మొక్క. వాటర్ ఎక్కువ వేసారనుకోండి రూట్ రాట్ అయిపోతుంది. డ్రాగన్ ఫ్రూట్ ఒక శక్తివంతమైన ఆరోగ్య పండు మాత్రమే కాదు, మంచి ఆదాయాన్ని ఇచ్చే వాణిజ్య పంట కూడా. మనం ఈ మొక్కని టెర్రస్ గార్డెన్లో కానీ మన ఫామ్ హౌసెస్లో కానీ కంచెలా వేసుకోవచ్చు. చక్కగా ఫ్రూట్స్ని ఇస్తుంది. మన గార్డెన్లో పెంచుకున్న ఫ్రూట్ టేస్టే వేరండి. మీరు కావాలంటే ట్రై చేయండి. బయట ఇంత టేస్టీగా ఉండదు. మన గార్డెన్లో పెంచుకుంటే టేస్ట్తో పాటు ఎనర్జీ 57 calories పొందొచ్చు. కార్బోహైడ్రేట్స్ 15.2 grams ఉంటుంది. షుగర్స్ 9.75 grams, ఫైబర్ 3.1, ఫ్యాట్ 0.14, ప్రోటీన్ 0.36 grams, విటమిన్స్, మినరల్స్, ఇలా బోలెడన్ని ఖనిజాలు మనమే పెంచుకోవచ్చండి మన బాడీలో ఈ ఫ్రూట్ని మన గార్డెన్లో పెంచుకుంటే. ఈ ఫ్రూట్ డైలీ తినచ్చండి. తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తప్పిస్తే హెల్త్ పాడవుతుంది అని ఏమీ ఉండదు. కాకపోతే మితంగా తినాలి. ఏ ఫ్రూట్ అన్నా అంతే కదండి. స్వీట్గా ఉంది, జ్యూసీగా ఉంది అని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకనే 1-2 per day సరిపోతుంది.
ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల స్కిన్‌కి కూడా చాలా మంచిది. విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మన స్కిన్‌కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఫ్రూట్ తినడానికి బెస్ట్ టైం మార్నింగ్ అండి. డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది కాబట్టి షుగర్స్ మనం ఎక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా తినేయొచ్చండి ఫ్రూట్. ఎందుకంటే మనం యాక్టివ్‌గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎన్ని ఫ్రూట్స్ కోసాను చూడండి. ఒక 2, 3 అయితే తినేసాను మధ్యలోనే. అలా ఫ్రూట్స్ టచ్ చేస్తుంటే ఆ ఫీలే వేరండి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కోసి వచ్చానా వర్షం స్టార్ట్ అయిపోయిందండి. అలా వర్షంలో ఆ డ్రాగన్ ఫ్రూట్స్‌తో సూపర్బ్‌గా ఎంజాయ్ చేశాను.